ఊరు గల్లు పాటల బండి నేలారాలిందో గల్లు అందెల సవ్వడి ఆగిపోయిందో ఊరు గల్లు కలల బండి నేలాగులిందో గల్లు మనే అందెల సవ్వడి ఆగిపోయిందో రాష్ట్ర గీతం పాటల శిఖరం నేలా కూలిందో రాష్ట్ర గీతం రాష్ట్రములోనే వెలుగుతున్నదో అది వెలుగుతుంటాదో ఎప్పుడు వెలుగుతుంటాదో దట్ ఈస్ అందశ్రీ. ఈ మనిషి మాయమైపోతున్నాడమ్మా. మనిషి దాని మీద మాట్లాడిండు. అట్లాగే కొమ్మ చెక్కితే అమ్మరా అని గ్రామీణ నేపథ్యం, గ్రామీణ దేవతలను కొలుస్తూ సాహిత్యం రాసిండు. ఆ సాహిత్యాన్ని, ఆయన కవిత్వాన్ని, ఆయన పాడే విధానాన్ని వేరే కవులతో పోల్చగలమా ఎక్కడైనా? అంటే నేనేమంటున్నా అంటే ఒకరితో ఒకరు పోల్చుకుంటే అది కాదు. ఇప్పుడు నేను గద్దరన్నను కావాలనుకుంటా అయితేనా? కాదు. గద్దరన్నే, అందశ్రీయే, గిద్దరామ్ నర్సే అంతే. ఒకళ్ళకు ఒకళ్ళు అంటూ పోటీ ఏం లేదు ఇక్కడ. ఎవల పదాలైతే ఉంటాయో వారు దానికి రాజు. ఎవల పాటలైతే వెలుగులోకి వస్తాయో ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఆ పాటలు ఎవరైతే ప్రేరేపించి ప్రేమిస్తారో అక్కడ కవి బతికుంటాడు. ఎక్కడైతే పాట ప్రజల నాలుకలలో ఆడుతుందో కవి అక్కడ గుర్తింపబడతాడు. కాబట్టి ఒకరికి మించిన ఒకళ్ళు ఉండొచ్చు, తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. ఇవాళ కళానికి ఏగుణం. నేను ఏమంటున్నానంటే రాసేటి కలముకు స్వార్థం ఉంటే తెల్ల కాగితానికున్నదా, పాడేటి కలముకు స్వార్థం ఉందనుకుంటే రాగానికి ఉన్నదా, కలము మీద నిందెలు మోపొద్దు కలగలిసి బతకాలేరా, అబ్బ కపట ప్రేమలొద్దురా అని రాసిన నేను. అంటే కళానికి ఏ స్వార్థం ఉంటుందండి? తెల్ల కాగితానికి ఏ స్వార్థం ఉంటుంది? రాగానికి ఏ స్వార్థం ఉంటుంది? ఈ పట్టుకున్నటువంటి మైక్కి ఏ స్వార్థం ఉంటుంది? ఈ తీసుకుపోయే వాయిస్ తీసుకుపోతుంది. కాబట్టి ఏ స్వార్థం లేనటువంటి మనిషి అందశ్రీ గారు. ఆయనతో మీకున్న మంచి సందర్భాలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మాండలికాన్ని ఒడిచిపెట్టుకున్నటువంటి వ్యక్తులలో మొదటి వ్యక్తిలో అందశ్రీ గారు ఉంటారు. ఆయన ఇవాళ జయ తెలంగాణ కావచ్చు, అదేవిధంగా చూడా చక్కని తల్లి అని చెప్పి అన్ని కులాలను కొలిసినటువంటి పాట కావచ్చు, మాయమైపోతున్నాడమ్మా అన్న పాట కావచ్చు, ఇంకో మరెన్నో పాటలు రాసినటువంటి సందర్భాలలో మేము కూర్చొని గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకతీయులేలినట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు 1000 స్తంభాల గుడి చూడు కాకతీయులు ఏలిన గడ్డ రుద్రమదేవి కట్టిన గడ్డ సమ్మక్క సారక్కల చూడు గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకతీయులేలినట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు. అలాంటి రాసినటువంటి మహానుభావుడు ఇలా లేకపోవడం అనేది మా కళాకారులందరికీ, కళాకారుల కళా బలగానికి తీరని లోటు అని తెలియజేసుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతికి కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఈయన సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఈయన గుర్తుండాలన్నా, తర్వాత తరానికి ఈయన గొప్పతనం తెలవాలన్నా గుర్తించే రాష్ట్ర ప్రభుత్వం గీతంగా పెట్టుకున్నది. ఆయన ఉన్నటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటల్లో ఒక బుక్ రూపేనా కావచ్చు ఏంటి, బుక్ హౌస్లో పెట్టి అదే గుర్తింపు ఇచ్చే విధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అందశ్రీ గారు ఇక్కడికి వచ్చి పాటలనే నమ్ముకొని పాటతోనే మేస్త్రి పని చేసుకుంటూ పాటలు రాసుకుంటూ రాత్రిపూట బడి చదువుకొని, అంటే చదువు అని లేకున్నా కూడా ఒక మాండలికాన్ని, ఒక దాన్ని ఏమంటారు, ఒక భాష, ఒక లిపి నేర్చుకోకుండా, అంటే రాత రాయకున్నా కూడా మనసులో మధోమేదనం చేసుకున్నటువంటి అక్షరాలను మధోమేదనం చేసుకొని రాసినటువంటి పాటలలో అందశ్రీ గారు రాసినటువంటి పాటలు చాలా గొప్పగా ఉన్నాయి. ఆ పాటలు వెలుగులకు తీసుకురావాలి. అలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ బిడ్డ కావచ్చు, ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ దాంట్లో ఒకళ్ళని గుర్తించి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కవులందరినీ మీరు శ్లాఘిస్తూ ఒక పాట పాడతారు పదే ఒక్కసారి అందశ్రీని కూడా. యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా, దళిత పురులమంటూ దండోర వాయిచ్చే డప్పు రమేష్ అన్నరా, డోలకు దాయన్న సంజీవన్న పాటలెండో యాదికొచ్చేనా, ఊరు
వాడ కూడా అంజన్న పాట గుర్తుకొస్తున్నాదిరా అందశ్రీ పాట అన్ని కులాలను కొలిసింది అదొచ్చేనా పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా. ప్రజాకవి అందశ్రీ మృతి పట్ల ఏం చెప్తారు సార్? ప్రజాకవి అందశ్రీ అత్యంత గొప్ప ప్రజల పక్షపాతి. ముఖ్యంగా సామాన్య ప్రజల అభ్యున్నతి కొరకు, సామాన్య ప్రజల జీవిత ఉద్ధరణని, వాళ్ళ జీవితాల బాగు కొరకు తను ఊహ తెలిసిన నుండి ఈరోజు ఉదయం చనిపోయే వరకు కూడా తప్పించినటువంటి వ్యక్తి. రెండవది అత్యంత నిరాడంబరుడు, అత్యంత అతి సామాన్యమైనటువంటి జీవితం జీవించినటువంటి వాడు. ఏ రోజు కూడా సుఖాన్ని, ఆస్తులని, డబ్బుని, అంటే నేడు కొనసాగుతున్నటువంటి సమాజంలో ఉండేటటువంటి ఒక భోగలాలసతని, విలాసవంత జీవితాన్ని, ఆస్తులు సంపాదించాలి, ధనం సంపాదించాలి అనేటటువంటి దానికి పూర్తి విరుద్ధంగా బతికినటువంటి మహాకవి. మరొకటి, తను అత్యంత పేదరికంలో, అత్యంత నిరుపేదరికంలో జీవించినటువంటి మహా ఉదాత్తమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. మొత్తంగా అంటే ఒక చాప పైన తన మొత్తం జీవితకాలంలో అనేక అవకాశాలు వచ్చినప్పటికి కూడా ఏ ప్రయోజనానికి కూడా, ఏ ఆస్తి ఐశ్వర్య ప్రయోజనానికి కూడా లొంగకుండా అత్యంత సామాన్య జీవనం గడుపుతూ నేలపైన, చాపపైన తన జీవితం అంతా విశ్రమించినటువంటి వాడు. ఆ విధంగా బతకడం చాలా గొప్ప విషయం. ఈరోజు అందశ్రీ మరణం అనేటటువంటిది యావత్ భారతదేశానికి, తెలంగాణ సమాజానికి తీరనటువంటి లోటు. ముఖ్యంగా తెలంగాణ సమాజంలో ఉండేటటువంటి అట్టడుగు శ్రమలు చేస్తున్నటువంటి, అట్టడుగు పనులు చేస్తూ బతుకుతున్నటువంటి ప్రజలకి, కార్మికులకి, రైతాంగానికి, అలాంటి కార్మిక వర్గానికి ఎనలేనటువంటి నష్టం. ముఖ్యంగా తెలంగాణకి, భారతదేశానికి. ఈరోజు భారతదేశం, తెలంగాణ ఒక తమ ప్రజలపైన, ప్రజల తరపున, ప్రజల కొరకు తమ జీవితమంతా పనిచేసినటువంటి ఒక గొప్ప కళాకారుణ్ణి, ఒక గొప్ప రచయితని, ఒక గొప్ప కవిని కోల్పోయింది. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొరల పాలనకు వ్యతిరేకంగా చంద్రశేఖరరావు, కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని అడ్డు అదుపు లేకుండా దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని గుల్ల చేసి ప్రజల జీవితాలని సర్వనాశనం చేసినటువంటి చంద్రశేఖరరావు ప్రభుత్వం దొర ప్రభుత్వాన్ని గద్దెదించడం కొరకు అనేక మంది మాలాంటి వాళ్ళతో కలిసి, మేమందరం కలిసి ఒక సుదీర్ఘమైనటువంటి, గత 10 ఏళ్లలో ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో మహాకవి అందశ్రీ గారు, మహా రచయిత, గొప్ప కవితో మేమందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో కానీ, తర్వాత కానీ అనేక సందర్భాల్లో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నాం. కానీ ఆయన మరణం కుటుంబానికి తీరని లోటు, కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. తెలంగాణ సమాజానికి, భారతీయ సమాజానికి కూడా తీరనటువంటి లోటు.